అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కత్తి వర. గజపురి రాజు గజవర్మ ఏకైక కుమార్తె కళావతి. ఆమెకు యుక్త వయసు రాగానే స్వయంవరం చాటించాడు గజవర్మ. స్వయంవరానికి వివిధ రాజ్యాల రాజకుమారులు వచ్చారు. చెలికత్తెల వెంట రాగా రాకుమారి చేతిలో పుష్పహారంతో స్వయంవర మండపంలోకి అడుగుపెట్టింది. అప్పుడు సభామండపం ముందు స్తంభానికి కట్టబడి ఉన్న ఏనుగు హఠాత్తుగా గేంకరిస్తూ గొలుసులు తెంచుకొని మంటపంలోకి పరిగెత్తింది. సభ అల్లకల్లోలమయ్యింది. మావటివాడికి దిక్కుతోచలేదు. రాజకుమారులతో సహా అందరూ ఎక్కడి వారక్కడ హడలిపోయి అటూ ఇటూ పరిగెత్తసాగారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక యువకుడు సింగపు కొదమల ముందుకు దూకి ఏనుగు కుంభస్థలం మీద పిడికిలితో బలంగా కొట్టాడు. ఏనుగు ఆ యువకుడి ముందు మోకరిల్లింది. ఆ యువకుడి ధైర్యానికి రాజు చాలా సంతోషించాడు. అతడు తన ప్రధాన ఆంతరంగిక సలహాదారుడైన ధీరవర్మ కొడుకు వీరసేనుడని తెలుసుకున్నాడు. రాకుమారి కళావతి తన మెడలోని ముత్యాలహారం తీసి, నీ ప్రాణానికి తెగించి మా ప్రాణాలు కాపాడావు, ఇదిగో నా బహుమానం తీసుకో అంటూ వీరసేనుడికి ఇవ్వబోయింది. కానీ అతడు, నాకెందుకు బహుమానం, నా కర్తవ్యాన్ని నెరవేర్చడం తప్ప నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు అని హారాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. స్వయంవరం అర్థవంతరంగా ఆగిపోయింది. ఆ రోజు సాయంకాలం రాజకుమారి ఒక వెండి పళ్ళెంలో 2 ఖడ్గాలు పెట్టుకొని తండ్రి దగ్గరకు పోయి, ఇందులో మీకు నచ్చిన ఖడ్గాన్ని తీసుకోండి అన్నది. ఆ 2 ఖడ్గాల్లో ఒకదానికి వజ్రాలు తాపిన పిడి ఉంది. దాని వర బంగారంతో చెయ్యబడి నిగనిగలాడుతుంది. రెండవ కత్తికి మామూలు పిడి, అది ఒక చర్మపు వరలో ఉంది. రాజు 2 కత్తుల్ని పరిశీలించి చూసి చర్మం వరలో ఉన్న కత్తిని తీసి, ఇదే నాకు నచ్చింది అన్నాడు. బంగారు వరలో ఉన్న వజ్రాలు తాపిన పిడిగల ఖడ్గం మీకెందుకు నచ్చలేదు నాన్నగారు అని అడిగింది కళావతి. వీరుడికి కావలసింది కత్తి పదునైనదా అన్నదే, దాని వర ఎటువంటిది అన్నది ముఖ్యం కాదు. చర్మం వరలో ఉన్న కత్తికే మంచి పదునుంది, అందుకే అది నాకు నచ్చింది అన్నాడు రాజు. కళావతి మనిషి అందం, ఐశ్వర్యం, అధికారం ఇవన్నీ కూడా కత్తి మీద బంగారు వరలాంటిదే. ఇవాళ పొద్దున జరిగిన స్వయంవరంలో అందం, ఐశ్వర్యం, రాజ్యాధికారం మొదలైనవన్నీ ఉన్న రాజకుమారులందరూ హఠాత్తుగా ఆపద రాగానే హడలిపోయి పారిపోయారు. కానీ వీరసేనుడు మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ముందుకు వచ్చి మనందరినీ కాపాడాడు. యుద్ధంలో వీరుడికి కత్తిలా, జీవితంలో స్త్రీకి వీరత్వం, త్యాగం ఉన్న పురుషుడు భర్తగా లభించడం ఎంతో అదృష్టం. అటువంటి గొప్ప వీరుడైన వీరసేనుడు మన ఆస్థానంలోనే ఉన్నప్పుడు ఇంకా స్వయంవరాలు ఎందుకు అన్నది చిన్నగా నవ్వుతూ. కుమార్తె మనోభావాన్ని గ్రహించిన గజవర్మ ఆమెను ఆనందంతో ఆశీర్వదించి ఆమెకు వీరసేనుడికి వైభవంగా వివాహం జరిపించాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.